ఎర్రగడ్డ డివిజన్లోని ప్రేమ్ నగర్ కాలనీ వాసుల సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. గుంతల రోడ్డు, డంపు యార్డులను తలపించే వీధులు, నేలపై వేలాడే కరెంటు వైర్లు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు కూడా వస్తారు. వచ్చి మీ బతుకులు మార్చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇస్తారు. మరి హామీలన్నీ నెరవేరుతున్నాయా అంటే లేదనే చెప్తూ ఉన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని ప్రేమ్ నగర్ కాలనీ వాసులు. ప్రజెంట్ నేను ప్రేమ్ నగర్లో ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఈ రోడ్డు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందో మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గుంతలు పడిన రోడ్లలో ప్రయాణాలు చేసుకుంటూ నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లీనింగ్ అనేది సరిగ్గా లేదని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కడ చెత్త కుప్పలు అక్కడనే, ఎక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పల్ని కూడా ఎప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా రోడ్లపైన చెత్తే దర్శనం ఇస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము స్కూల్స్, దాదాపు ఈ చుట్టుపక్కల 3 స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్స్ కూడా ఈ స్కూల్స్ పక్కనే డంప్ యార్డులను తలపించే చెత్త కుప్పలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెత్త కుప్పల నుండి వచ్చేటువంటి దుర్వాసనతో విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు అనేక సమస్యలు అయితే వీళ్ళకు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఈ వైర్స్ అన్నీ కూడా వేలాడబడుతూ ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు ఈ వైర్స్ ఎవరికైనా తాకితే దాని నుండి షాక్ వచ్చి ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు కూడా అనేకం జరిగాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్లపైన చెత్త, ఇక్కడ ఇక వైర్లు ఈ విధంగా వేలాడపడే వైర్లు, ఇక వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే చాలు ఈ రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోతాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మీకు జూబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి, ఏం చెప్తారు? మాకు కావాల్సింది వర్షాకాలం వస్తే ఈ గుంత రోడ్లు కొంచెం ప్రాబ్లం తీర్చాలి. ఇదొకటి పెద్ద మోరు ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూలుతుందో మాకు అర్థమైతలేదు. బండ్లు ఇటు ఆటోలు పోతుంటే అది ఊగుతుంది, అదొక సమస్య ఉంది. అది ఆల్రెడీ మాకు ఇంటి ముందే ఉంటుంది ఇట్లా మోరి. అదొకటి కన్సర్న్కి దోమల మందు అయితే ఈ 2 సంవత్సరాల నుంచి కన్సర్న్కి ఒక్కసారి కూడా దోమల మందు కొట్టలేదు. దోమలు అయితే విపరీతం, ఈ చెత్తకు ఈ వాసనకి మాకు అయితే వశం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇట్లా అంటే ఈ చెత్త అంతా ఎత్తట్లేరని అధికారులకు కంప్లైంట్ చేశారా? ఆల్రెడీ చెప్పినాము. అప్పటి మట్టుకే వాళ్ళు వస్తారు, చిన్న బండి తెచ్చి తీసుకొని పోతారు అంతే. వర్షం వచ్చిందంటే మొత్తం ఇళ్ళకు నీళ్ళే వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నాయకులు మీ దగ్గరికి వస్తారు, మాకు ఓటేయండి అని చెప్తారు. గతంలో కూడా వచ్చుంటారు. వారు ఏమేమి సమస్యలు తీరుస్తామని చెప్పారు? చెప్పిన సమస్యలన్నీ తీర్చారా? మాకైతే ఇంతవరకు ఏ సమస్యలు మాకు తీర్చలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మా బతుకులు మారే. నల్ల నీళ్ళు ఈ వర్షాకాలం కాకుండా ఎండాకాలం మొత్తం మోరు నీళ్ళు వస్తే నేను వారం రోజులు బట్టి పెట్టిన బకెట్ల, వారం రోజులు వచ్చినప్పుడల్లా బకెట్లో పట్టి పెట్టిన. ఆ నల్ల ఇప్పటైనా వచ్చి చూస్తా అన్నాడు కానీ అయినా చూడలేడు, మొత్తం గలీజు వాసన. సార్ చెప్పండి, మెయిన్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో వస్తారు నాయకులు మీ దగ్గరికి. గతంలో వారు ఇచ్చిన హామీలు నెరవేరాయా? ఇప్పుడు ఏమేమి హామీలు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? వేటిని నెరవేర్చాలని మీరు అనుకుంటున్నారు? హామీలు అనేది చూడండి, వాళ్ళు నెరవేర్చిన తర్వాత కానీ వాళ్ళు రెస్పాన్స్ చేస్తలేరు. ప్రజలు రావాలి, తిరగాలి అనే ఒక వాళ్ళ భావం లేదు. చూడండి, ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ గోడకి చెత్తకుండా ఉండడం అంటే నాకు అర్థం కాదు. స్పీడ్ బ్రేకర్స్ లేవు. ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అయిపోయిందంట ఆటోలకి. ఎర్రగడ్డ టు బొరమడ ఇట్స్ 2 కిలోమీటర్స్ ఉంది. ఈ వేనా ఇది? ఈ పిల్లలేమో ఇక్కడే తిరుగుతుంటారు. ఇది ఈ వైర్లు చూడండి ఎట్లున్నాయి, ఇవి నెట్ వైర్స్ అవన్నీ చూడండి. ఈ వైర్లు ఎల్లాడ తీసినండి ఇవన్నీ. ఇది రెస్పాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పిల్లలు ఏమో ఇనరు, తుంటరి చేతలు చేస్తారు. మొన్న వర్షం పడినప్పుడు ఏమైందంటే షాక్ కొట్టింది ఒక అబ్బాయికి. అంటే తప్పించుకున్నాడు, పర్లేదు.
నాయకులను తిరగాలి, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే సరైన సదుపాయాలు లేక ఇక్కడ గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రోడ్లపైన చెత్త కుప్పలు డంప్ యార్డ్లను తలపించే విధంగా ఉన్నాయి. వర్షం వస్తే ఈ రోడ్లపైన నడిచేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మొత్తం కూడా చెరువుల్లా మారిపోయే రోడ్లు ఉన్నాయి మాకు అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కరెంటు వైర్లు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ వైర్లన్నీ కూడా వేలాడపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఇటు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులంతా కూడా తెలియక ఆ వైర్లని తాకి కరెంట్ షాక్ గురై కూడా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా నిజంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేసే నాయకులు రావాలి, మా సమస్యల గురించి తెలుసుకోవాలి, మా సమస్యలన్నింటినీ వారు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.